ఉష మాట్లాడలేదు. గోడకున్న వెంకటేశ్వర్ని పటాన్ని చూస్తూ ఉండిపోయింది. నువ్వైనా అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా, కొంతసేపైనా అత్తగారికి కాలక్షేపం అవుతుంది. ఒంటరిగా ఉంటే ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అంది వెంకాయమ్మ తనకు తోచిన విధంగా. అప్పుడప్పుడు వస్తూ ఉండు ఉష, ఏమీ తోచక పిచ్చెక్కినట్టుంటోంది అర్థించారు అనసూయమ్మ. అంతలో పని మనిషి కిషోర్ బాబుని తీసుకొని వచ్చింది. కిషోర్ కోసం చేయి చాపింది ఉష. చివాళ్ళ ముందుకు వాలి ఉష చేతుల్లోకి జారిపోయాడు కిషోర్. ఆ దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది, ఆకర్షించింది. ఉషమ్మ దగ్గరికి ఎంత జోరుగా వెళ్ళాడో చూడండమ్మా, పాపం తల్లనుకున్నాడు కాబోలు ఆశ్చర్యాన్ని ప్రకటించింది వెంకాయమ్మ. ఆ దృశ్యం చూశాక, వెంకాయమ్మ గారి మాటలు విన్నాక అనసూయమ్మ హృదయం ద్రవించింది. కళ్ళ నుండి నీటి బిందువులు జలజలా రాలాయి. కిషోర్ని తీసుకుని మేడ మీదకి వెళ్ళింది ఉష. కొంతసేపు అయ్యాక దిగి వచ్చింది. కిషోర్ని అత్తయ్యకి అందించింది. నే వెళ్తానత్తయ్య, సాయంత్రం అయింది అంది. భోంచేసి వెళ్ళు అన్నారు అనసూయమ్మ. లేదత్తయ్య, చీకటి పడే వేళకి ఇల్లు చేరుకోకపోతే అమ్మ తిడుతుంది అంటూ బయలుదేరింది. మీ అత్తయ్య అంత ఆప్యాయంగా భోజనం చేసి వెళ్ళమంటే తినకుండా ఎందుకు వచ్చావే? కూతుర్ని మందలించింది పార్వతమ్మ. అక్కడున్నంతసేపు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. ఆ భవంతిలో స్వేచ్ఛగా తిరగలేకపోయానమ్మా, మరికొంతసేపు అక్కడే ఉంటే బావ వస్తాడు, అందుకే వచ్చేసా అంది. కూతురి మాటలకి విసిపోయింది తల్లి. నెమ్మదిగా నచ్చ చెప్పొచ్చు అనుకుంది. ఉష వాళ్ళ మేనత్త గారింటికి వెళ్ళినట్టు మేనత్త చూపిన ఆదరాభిమానాలను చిలవలు పలవలల్లి భర్తగా చెప్పింది పార్వతమ్మ. అలాగా అన్నారు రామనాథం గారు సాలోచనగా. అలాగా ఇలాగా అంటే కాదండి అని భర్తకు దగ్గరగా చేరి, మన ఉషని ఎలాగైనా రఘుబాబుకి ఇచ్చి పెళ్లి చేయాలి అంది. రఘు చేసుకుంటాడంటావా? అయినా ఏం మొహం పెట్టుకుని అడగగలం? వాళ్లే కాళ్ళ వేళ పడితే కాదు పొమ్మన్నాం అన్నారు చికాగ్గా. మనం అడగొచ్చండి, అలా అడిగే పరిస్థితికి మీ చెల్లెల్ని తీసుకొద్దాం అంది యుక్తిగా. అదంత సులభం కాదు పార్వతి. ఆ మధ్య 2 సార్లు ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి వాతావరణం ఏమీ బాగులేదు. రఘుని చూస్తే నాకెంతో బాధ కలిగింది. వారంతా రేణుని మరవలేకుండా ఉన్నారు. చివరకు వెంకాయమ్మ కూడా ఆ మనవడు క్షణక్షణానికి తల్లిని గుర్తుకు తెస్తున్నాడు అన్నారు నిరాశగా. భర్త మాటల్ని పార్వతమ్మ లెక్క చేయలే. అదంతా మీ భ్రమ. మనవడితో వేగలేక ఎన్నో పాటలు పడుతోంది మీ చెల్లాయి. మనవడిని సాకడానికి మన పని మనిషి కూతురు లక్ష్మిని కుదుర్చాను. రఘుబాబు అసలు ఇంటి పట్టునే ఉండడం లేదట. ఉదయం అనగా పోయి ఏ అర్ధరాత్రికో తిరిగి వస్తున్నాడట. వాడి బతికి ఎక్కడ పాడైపోతుందోనని మీ చెల్లెలు బెంగ పెట్టుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ప్రయత్నం చేయాలి. మీరు అంటే నేనే ప్రయత్నిస్తా అంది అనుమతి కోసం. ఎటూ చెప్పలేక రామనాథం గారు మౌనం వహించారు. ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంది పార్వతమ్మ. తృప్తి పడింది. 2 రోజులు గడిచాయి. రాత్రి 11 గంటలైంది. భర్తకు భోజనం వడ్డిస్తోంది పార్వతమ్మ. టెలిఫోన్ మోగింది. లేచి వెళ్ళి ఆన్సర్ చేసింది పార్వతమ్మ. వెంకాయమ్మ గారా? కిషోర్ బాబుకి గాలి చల్లిందా? చెయ్యి దిగడం లేదా? గుక్కపెట్టి ఏడుస్తున్నాడా? వదినకు కూడా ఒంట్లో బాగుండలేదా? పనిపిల్ల లక్ష్మిని పంపమంటారా? అది ఎక్కడో ఉంటోంది, దాని ఇల్లు తెలియదే. ఈ రాత్రి అప్పుడు ఎలా వీలవుతుంది అని భర్త వైపు చూసింది. భర్త ఫాలో అవుతున్నట్లు గమనించింది. అబ్బాయి మీ దగ్గర కూడా ఉండడం లేదా? పోనీ ఓ పని చేస్తాను, ఉషను పంపిస్తా, వాళ్ళ నాన్నగారు కారులో దిగబెడతారు అంటూ భర్త వైపు మరోసారి చూసింది. ఆయన సుముఖంగానే ఉన్నట్లు తెలుసుకుంది. ఓ అరగంటలో వస్తారు, అంతవరకు ఎలాగో ఓపిక పట్టండి. రఘుబాబు వచ్చాడా? ఇంకా రాలేదా? వచ్చినా వాడేం చేయగలడు? ఉషని పంపిస్తున్నా అంటూ రిసీవర్ని పెట్టింది పార్వతమ్మ. కిషోర్కి గాలి చల్లిందట. ఒకటే ఏడుపు. చెయ్యి దిగడం లేదట. మీ చెల్లెలకు కూడా బాగులేదట. భర్తతో మరోసారి చెప్పింది. ఉషను పంపిస్తానన్నావుగా అన్నారు. అయిన వాళ్ళం మనం ఆదుకోపోతే ఎలా? ఓసారి వెళ్ళి ఉషను దిగబెట్టి మీ చెల్లెల్ని కూడా చూసిరండి అంది. కిషోర్ని భుజాన్ని వేసుకుని అటూ ఇటూ పచారులు చేస్తున్న వెంకాయమ్మ గేటు ముందు కారాగిన చప్పుడు విని అటు చూసింది. ఉషని ఆమె తండ్రిని చూశాక మనసు కుదుట పడింది. అన్నయ్య గారు ఉషమ్మ వస్తున్నారమ్మా అనసూయమ్మతో చెప్పింది. చెల్లెలు లేచి కూర్చోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తుంటే వారించారు రామనాథం గారు. లేవద్దు, పడుకో, ఒంట్లో ఎలా ఉంది? పక్కనే కూర్చుని ప్రశ్నించారు. ఏమిటో అన్నయ్య, లేచి తిరగలేను. కిషోర్కి గాలి చల్లింది.
చెయ్యి దిగడం లేదు. 3 రోజుల నుంచి వచ్చిన జ్వరం వదలలేదు. నేనా ఎత్తుకోలేను. వెంకాయమ్మ దగ్గర ఉండడు. ఆయాసపడుతూ చెప్పారు అనసూయమ్మ. ఉషా ఎత్తుకోగానే బాబు ఏడుపు మానేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది. వాళ్ళ అమ్మ అనుకుంటున్నాడేమో పైకి అనేశారు రామనాథం గారు. నిట్టూర్పు విడిచారు అనసూయమ్మ. ఈవేళ రఘుబాబు రావడం ఆలస్యమైనట్లుంది అన్నారు రామనాథం గారు. వాడి మధ్య బాగా ఆలస్యంగానే వస్తున్నాడు. నిస్తేజంగా వచ్చాయి మాటలు. ఇంత ఆలస్యం అవుతోందేం బాబు అని అమ్మగారు చాలాసార్లు అడిగారు అని ఆగింది వెంకాయమ్మ. ఆమె వైపు ఆత్రంగా చూశారు తండ్రి కూతుళ్ళిద్దరూ. ఇంటికి వస్తే ఏం తోస్తుందమ్మా, అలా తిరిగి తిరిగి అలిశాక ఆకలేసాక ఇంటికి రావాలనిపిస్తుంది అని అంటారు బాబు. వారి మొహం చూశాక ఇంకేమీ అడగాలని అనిపించదు. పూర్తి చేసింది వెంకాయమ్మ. వెర్రి నాగన్న, వాడినేం అనలేకపోతున్నానన్నయ్య. తనని ఎల్లవేళ గుర్తు చేసుకోమని కిషోర్ని మాకు అప్పగించి వెళ్ళింది. రేణువుని మరవలేకుండా వాపోయారు అనసూయమ్మ గారు. నిజమే మరి, చిన్నతనంలోనే భార్యా వియోగం సంప్రాప్తమైంది. అలాగని వాడిని అలా వదిలేస్తేలా? వాడిని ఏదో విధంగా దారిలోకి తీసుకురావాలి, తిరిగి మనిషిని చేయాలి. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. నువ్వు నిశ్చింతగా ఉండు. రఘుబాబుని దారిలోకి తెచ్చే పూచి నాది, చెల్లెలికి భరోసా ఇచ్చారు రామనాథం గారు. కొంత ఓదార్పు పొందారు అనసూయమ్మ. కంపెనీ రిక్రియేషన్ క్లబ్లో క్యారమ్స్ ఆడుతూ గేమ్ అవగానే టైం చూసుకున్నాడు రఘు. 10:30 అయింది. లేచాడు. పక్క రూమ్లో ఇంకా జోరుగా పేకాట సాగుతోంది. ఆ గదిలోకి వెళ్ళి ఆటగాళ్ల పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కార్డ్స్ పంచమంటారా అడిగాడు ఒక ఆటగాడు పేకను కలుపుతూ. తక్కిన ప్లేయర్స్ అంతా రఘువైపు ఆశ్చర్యంగా చూశారు. వద్దు అన్నట్టు అడ్డంగా తలూపాడు రఘు. ఆయన ఆడడు అన్నాడు పంచిన కార్డ్స్ని చేతిలోకి తీసుకుంటూ కంపెనీ డాక్టర్. రఘు అక్కడికి ఎందుకు వచ్చింది అతనికి తెలుసు. ఈ రౌండ్ అయ్యాక వెళ్దాం, ప్లీజ్ వెయిట్ అన్నారు రఘుతో ఆలస్యానికి నొచ్చుకుంటూ. కిషోర్కి జ్వరం ఎక్కువగా ఉందని సాయంత్రం వెంకాయమ్మ గారు ఫోన్లో చెప్పారు. డాక్టర్ గారిని ఇంటికి తీసుకొని వస్తానన్నాడు. అసలు బాబుకి జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే డాక్టర్ చూపిస్తాననే అంటున్నాడు. గాలి జల్లిన లక్షణాలు కనిపించడంతో వైద్యం చేయించవద్దంది తల్లి. జ్వరం బాగా ఉండడంతో అందరికీ కంగారుగా ఉంది. రఘు ఎంత పట్టుబట్టినా తల్లి వైద్యానికి అంగీకరించలేదు. అయినా డాక్టర్కి చూపించదలుచుకున్నాడు. ఆయనకి పేకాట పిచ్చి. 1 గంటలో వెళ్తామని సాయంత్రం 7 గంటలకు పేకాటలో కూర్చుంటూ అన్నారు. 10:30 అయినా ఇంకా లేవలేదు. ఆ డాక్టర్ గారంటేనే ఆ ఇంట్లో అందరికీ గురి. ఆయనే ఫ్యామిలీ డాక్టర్. ఆయన రఘు తండ్రి ధర్మరాజు గారి శిష్యుడు. ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటాడు. డాక్టర్ గారిని ఇంటికి తీసుకుని వెళ్తూ దారిలో చెప్పాడు రఘు. బాబుకి మామూలు జ్వరం కాదని, గాలి జల్లిందని, తల్లి వైద్యం చేయించడానికి అంగీకరించడం లేదనీను. అంతా విని డాక్టర్ గారు అన్నారు, ఈ గాలి జల్లడాలు అమ్మవార్లు అన్నీ మూఢనమ్మకాలు. వైద్యశాస్త్రం ఒప్పుకోదు. దానికి ట్రీట్మెంట్ ఉంది, చేస్తాం. డాక్టర్గా కాక ఒక మామూలు వ్యక్తిగా ఈ మూఢనమ్మకం మీద నాకు విశ్వాసం ఉంది. ఈ పరిస్థితిలో రోగికి హై టెంపరేచర్ ఉంటుంది. అందుకు భయపడిన అవసరం లేదు. ఇంజెక్షన్ ఇచ్చి టెంపరేచర్ని కంట్రోల్ చేయగలను. కానీ దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. మరో 2 రోజులు పోతే దానంతటదే నార్మల్కి వచ్చేస్తుంది. నేను ట్రీట్మెంట్ ఇచ్చినా అంత టైము తీసుకుంటుంది. దాని డ్యూరేషన్ని తగ్గించలేం. మీ అమ్మగారి మాట కాదని వైద్యం చేస్తే ఆమె బాధపడతారు. ఆ నమ్మకం అలాంటిది. అదొక దైవ సంబంధమైన నమ్మకం. టెంపరేచర్ ఉందని వర్రీ కానవసరం లేదు రఘు. అది రోగ లక్షణం అంతే. అటు తల్లి ఇటు డాక్టరు అదే మాట అంటూ ఉంటే బలవంతం చేయలేకపోయాడు రఘు. డాక్టర్ గారికి గుడ్ బై చెప్పి ఒంటరిగానే ఇల్లు చేరుకున్నాడు. బాబుకి ఎలా ఉందమ్మా? నిద్రపోకుండా ఉన్న తల్లిని అడిగాడు. ఎదురుగా మంచం మీద బాబు పక్కనే పడుకొని నిద్రపుచ్చుతున్న ఉషను చూసి ఆశ్చర్యపోయాడు. బాబుని సాకడానికి అత్తయ్యకి సహాయంగా ఉండడానికి పంపారనుకున్నాడు. సాయంత్రం నుంచి ఒకటే ఏడుపు, చెయ్యి దిగుడు. సాయంగా ఉంటుందని ఉషను పంపమన్నా ఇప్పుడే నిద్రపోయాడు. అయినా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా బాబు? నెమ్మదిగా అంది తల్లి. డాక్టర్ గారి కోసం వెళ్ళానమ్మా. బాబు సంగతి చెప్పా. నువ్వు అన్నట్లుగా మరో 2 రోజుల్లో తగ్గిపోతుంది, కంగారు పడిన అవసరం లేదన్నారు. చెప్పాడు. అవును బాబు, ఎల్లుండికి దిగజారుతుంది. అంతవరకు బాధపడక తప్పదు నిట్టూర్చారు అనసూయమ్మ. నీకెలా ఉందమ్మా? అలాగే ఉంది బాబు. ఆయాసం తగ్గలేదు. ఆయాసపడింది తల్లి. కిషోర్ తేరుకునేసరికి వారం రోజులు వచ్చింది. ఆ రోజు కంపెనీ అడ్రస్కి ఒక కవర్ వచ్చింది. కవర్ని వెనక్కి తిప్పి చూశాడు రఘు. పంపిన వారి అడ్రస్సు రబ్బర్ స్టాంపు వేసి ఉంది. అపరిచిత వ్యక్తి పేరు తులసీరామ్.
ఆతృతగా కవర్ విప్పాడు. ఇంగ్లీష్లో రాసి ఉంది. బొంబాయి నుండి వచ్చింది. రఘునాథ్ గారికి. నా పేరు తులసిరామ్. నాకు మీరు తెలియదు. నేనెవరో మీరెరగరు. గత రాత్రి ఈ నగరంలో మీ భార్య రేణుకాదేవి గారిని ఓ బ్రోతల్ హౌస్లో కలియడం తటస్థపడింది. ఆమె తన తీనగాథను వివరించారు. సీతామహాతల్లిని ఆమెలో చూశాను. సీతామహాతల్లిని తాకబోయిన రావణ బ్రహ్మకు కలిగిన కీడే నాకు ముడుతుందేమోనన్న భయంతో ఆమెను సమీపించలేకపోయాను. మీకు ఉత్తరం రాయాలని చాలాసార్లు ప్రయత్నించారట, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదుట. ఈ విషయాలు మీకు తెలుపమని మీ అడ్రస్ ఇచ్చారు. తక్షణం వచ్చి నన్ను కలియండి. మీ సహధర్మచారిణిని విడిపించే ప్రయత్నంలో మీకు సహాయపడగలని దృఢంగా నమ్ముతున్నా. వెంటనే రండి. ఇట్లు తులసిరామ్. ఉత్తరం చదివి అచేతనుడయ్యాడు రఘు. కళ్ళు చెమర్చాయి. ఎంత హీనస్థితిలో ఉంది. మనసు వికలమైంది. ఎవరితోనూ, కనీసం తల్లితో కూడా ఈ విషయం చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు. కంపెనీ పని మీద బొంబాయి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. స్పీడు అందుకుంది. అయినా నెమ్మదిగానే పోతున్నట్లు అనిపిస్తోంది రఘుకి. కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఆమె పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటే హృదయం ద్రవిస్తోంది. బొంబాయి వస్తారా అండి? ఎదురుగా కూర్చున్న వ్యక్తి పలకరింపుగా అడిగాడు. అతని వైపు తిరిగాడు రఘు. వయసు 60 దాటి ఉంటాయి. పొద్దూరు ఖద్దరు పంచా లాల్చీ ధరించాడు. నుదుట కుంకుమ బొట్టుంది. అవునన్నట్లు తల ఊపాడు. అయితే మాకు చివరి వరకు మంచి కంపెనీయే ఉంటుందన్నమాట. సంతోషించారాయన. సభ్యత కోసం చిరునవ్వు నవ్వాడు రఘు జవాబుగా. రఘు మనసెప్పుడో బొంబాయి నగరం చేరుకుంది. తులసిరామ్తో బొంబాయి నగరంలో రేణుని గాలిస్తోంది. ఒక పావుగంట గడిచింది. రఘు మాటామంతి లేకుండా కూర్చోవడం ఆ తోటి ప్రయాణికునికి నచ్చలేదు. ఎలాగైనా మాటల్లోకి దింపాలనుకున్నాడు. నా పేరు కృష్ణారావు. మాది పిఠాపురం. మా అబ్బాయి బొంబాయిలో షిప్పింగ్ కంపెనీలో మేనేజరు. అక్కడే మా ఆఖరమ్మాయికి ఎల్లుండి వివాహం. తన గురించి చెప్పుకున్నాడు కృష్ణారావు. రఘు రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఏమిటంత పరధ్యానంగా ఉన్నారు అడిగాడు. ఏం లేదు చెప్పండి సర్దుకొని కూర్చున్నాడు రఘు. మనసు బాగోలేనప్పుడు ఏకాంతంగా గడపడం మంచిది కాదు. నలుగురితోనూ నవ్వుకుంటూ ఉంటే కొంత రిలీఫ్. మనసు మళ్ళీ ఆ విషయంపైన ఉన్న ధ్యాస తాత్కాలికంగానైనా కొంత తగ్గుతుంది. అబ్బే ఏం లేదు చెప్పండి సంభాళించుకున్నాడు రఘు. అటెన్షన్లో కూర్చున్నాడు. కృష్ణారావు గారు చెప్పడం మొదలుపెట్టారు. వీరి పేరు అష్టావధాని గారు. పెద్ద ఘనాపాటి అంటూ పక్కనున్న పెద్ద మనిషిని చూపించి పరిచయం చేశారు. నా పేరు రఘు. చేతులు జోడించి నమస్కరించాడు రఘు. దీర్ఘాయుష్మాన్ భవ దీవించారు అవధాని గారు. మా జిల్లా మొత్తం మీద వీరి పేరు ఎరగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. వీరు మా కుటుంబ పౌరోహితులు అని ఆగారు కృష్ణారావు గారు. అంత దూరంలో ఉండడం వల్ల తమ పేరు ప్రఖ్యాతులు తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు రఘు నమ్రతగా. అవధాని గారు ప్రసన్న వదనులయ్యారు. కృష్ణారావు గారు చెప్తున్నంత పెద్దవాడినేమి కాదు బాబు. నా మీదున్న అభిమానం కొద్దీ అలా అంటారు. కొన్ని వేదాలు చదివా పౌరోహిత్యం చేస్తున్నా అన్నారు. వీరు ముహూర్తం పెడితే తిరుగులేదండి. ఆ దంపతులు ఏ మాత్రం పొరపచ్చాలు లేకుండా, ఏ అడబాటు లేకుండా పెద్ద కాలం అన్యోన్య దాంపత్యాన్ని అనుభవిస్తారు. ఎల్లుండి ముహూర్తమే మంచిదని వీరు అనడంతో టైం చాలకపోయినా సిద్ధపడ్డాం. ఆ ముహూర్త బలం మీద మాకు నమ్మకం ఉంది చెప్పారు కృష్ణారావు. ముహూర్తాలకి అంతటి బలం ఉంటుందంటారా? బేలగా అవధాని గారిని అడిగాడు రఘు. వివరంగా చెప్పసాగారు అవధాని గారు. ఒక్కో ముహూర్తానికి నిస్సందేహంగా అంతటి బలం ఉంటుంది బాబు. వధూవరుల తారాబలం, చంద్రాబలం చూసి అటువంటి ముహూర్తం పెట్టడానికే తహతలాడతాం. వారు అన్యోన్యంగా జీవించాలనే కదా పెద్దలు ఆశించేది, కాంక్షించేదీను. అటువంటి దివ్యమైన ముహూర్తంలో వివాహం జరిగితే ఆ దంపతులకి ఎడబాటు ఉండదంటారా? మళ్ళీ అదే ప్రశ్న వేశాడు రఘు. అవధాని గారి పెదవిపై చిరునవ్వు చిందులు వేసింది. ఎడబాట్లు వారి వారి గ్రహస్థితిని అనుసరించి కలుగుతాయి బాబు. వీణ అపశృతి పలిగిందని పక్కన పడేస్తామా? సరిచేస్తాం. అన్యోన్య దాంపత్య జీవితానికి సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. కానీ ఆ పురాణ పురుషునికి కూడా భార్యావియోగం తప్పలేదు. అష్ట కష్టాలు పడి ఆ రావణునితో పోరాడి ఆ మహాసాధ్విని చెరవిడిపించాడు. తిరిగి గ్రహించాడు. అది ఉత్తమ పురుష లక్షణం. జనకుడు
తన పుత్రికను రామునికి సహధర్మచారిణిగా నిర్ణయించాడు. ఆమె చేతిని రఘురాముని చేతిలో ఉంచి అప్పగిస్తూ, ఇయం సీతామయ సుతా సహధర్మచారిణి తవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహాష్ణ పాణినా అని అన్నారు. అనికి చెయ్యి పట్టుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను త్యజించనని ప్రమాణం చేశాడు జానకీ వల్లభుడు. వివాహ కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం అదే. ఆ తర్వాత జీలకర్ర బెల్లం నూరి ముద్ద చేసి వధువు తలపై ఉంచడం అతి ముఖ్యమైనది. అది సుముహూర్తపు ఘడియ. ఆ రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ఎలా అతుక్కొని ఉంటాయో ఆ నూతన దంపతుల మనసులు కూడా ఎటువంటి పొరపచ్చాలు లేక కలిసిపోతాయని పెద్దల అభిప్రాయం. తల మీద వాటిని ఉంచి చేయి వేసి నిన్ను విడవను, ఐకమత్యంతో ఉంటాను అని ప్రమాణం చేయడం అన్నమాట. ఇదే అత్యంత ప్రాధాన్యత గల ఘట్టం. నేటి నాగరిక ప్రపంచంలో రాను రాను పాణిగ్రహణానికి ఉన్నంత ప్రాముఖ్యత మంగళసూత్రధారణకి వచ్చింది. వివాహతంతు పూర్తయ్యాక కన్యాదాత తన పుత్రిక చేతిని అల్లుని చేతిలో ఉంచి తన కుమార్తెను అతి జాగ్రత్తగా చూసుకోమని అశ్రుపూర్త నయనాల్లో అర్పిస్తాడు. అష్టవర్ష భవేత్ కన్యా పుత్రవత్సాలితామయ ఇదానం తనదా స్వామి దత్తా స్నేహేన పాల్వతాం. 8 సంవత్సరాల వయసు గల ఈ కన్యను నా కుమారుని వలె ప్రేమించాను. ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. అప్పగించిన ఈ కన్యను ప్రేమతో స్నేహంతో చూసుకో అని ఈ శ్లోకం అర్థం. అవధాని గారు చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు రఘు. మరేం లేదు బాబు, ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ శారీరకంగా అబల. పురుషుని అహంకారానికి మూర్ఖత్వానికి బలయ్యేది స్త్రీయే. ఆమెకు రక్షకుడుగా పోషకుడుగా ఉంటూ ఆమెను ఆదరించి అభిమానిస్తూ ప్రేమిస్తూ తన జీవిత భాగస్వామిగా చూసుకోవాలి. పురుషుడు ఆవేశకావేశాలకు లోనుగాక ప్రేమతో అభిమానంతో లాలించాలి. తన జీవిత కుసుమం రాలిపోయి భర్త పాదాల చెంతనే పడాలని కోరుకుంటుంది. అంతేగాని ఏ భోగభాగ్యాలను ఆశించదు. రఘు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ కన్నీటి పొరల్లో ఎదుటి వ్యక్తి కనిపించలేదు. లీలగా రేణు మాత్రం కనిపిస్తోంది. బొంబాయిలో తులసీరాం పెద్ద బట్టల వ్యాపారి. వయసు 40 దాటి ఉంటాయి. పరువు పలుకుబడి ఉన్న ధనవంతుడు. రఘుని ఓదార్చి ధైర్యం చెప్పాడు. పోలీస్కి రిపోర్ట్ చేద్దాం అన్నాడు రఘు. అతని అవివేకానికి తొందరబాటుకి నవ్వుకున్నాడు తులసీరాం. వాళ్ళంత సులువుగా దొరకరు రఘు సాబ్. మోసాన్ని మోసంతోనే సాధించాలి. నాతో రండి, అంతా నేను చూసుకుంటా. నేను చెప్పినట్టు మాత్రం చేయండి. అతని మాటలు రఘుకి నచ్చలేదు. అయినా భార్యను చూడాలన్న తాతతో సరే అన్నాడు. ఇద్దరూ కారులో బయలుదేరారు. తులసీరాం కారుని 6 అంతస్తుల భవనం ముందు ఆపాడు. 2 గూర్ఖాలు వచ్చి అతనికి సలాం చేశారు. గేటు ఓపెన్ చేశారు. టైం చూసుకున్నాడు రఘు. రాత్రి 8 గంటలైంది. కారుని నిర్ణీత ప్రదేశంలో పార్క్ చేశాడు తులసీరాం. ఓ గూర్ఖా వచ్చి కారు తలుపు తెరిచాడు. హుందాగా దిగాడు తులసీరాం. ఎదురైన వారిలో చాలామంది తులసీరాంకి మర్యాదిస్తున్నారు. కొందరు విష్ చేస్తున్నారు. కొందరు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. తులసీరాంని అనుసరించాడు రఘు. లిఫ్ట్లో 4వ అంతస్తు చేరుకున్నారు. తులసీరాంను చూడగానే పెన్నిది దొరికినంతగా సంతోషించాడు ఆ హౌస్ యజమాని చందూలాల్. ఆదరణ గౌరవ మర్యాదలు అతని చేతల్లోనూ చూపుల్లోనూ కనిపిస్తున్నాయి. తులసీరాంకి ఎదురుగా వచ్చి సవనీయంగా నమస్కరించి తోడుకొని వెళ్ళాడు. సోఫాలో ఆసీనుడయ్యాడు తులసీరాం. అతని పక్కనే కూర్చున్నాడు రఘు. చందూలాల్ డ్రింక్ ఆఫర్ చేయబోతుంటే వారించాడు తులసీరాం. రఘుని అతని స్నేహితునిగా హైదరాబాద్లోని ఒక పెద్ద టెక్స్టైల్ మిల్ ఓనర్గా పరిచయం చేశాడు. వారం రోజుల క్రితం తాను కలిసిన అమ్మాయిని అంటే రేణుని వర్ణించి మరలా అమ్మాయి కావాలన్నాడు తులసీరాం. ఆ అమ్మాయి ఉన్న జైపూర్ ట్రూప్ వెళ్ళిపోయింది సార్. 2 రోజులైంది. మరో మంచి ట్రూప్ మదురై నుంచి వచ్చింది. అంతా మద్రాసులీలే. హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్. ఆ ట్రూప్ కన్నా బాగుంటుంది అన్నాడు చందూలాల్. షాక్ తిన్నాడు రఘు. నిరాశ చెందాడు తులసీరాం. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆ ట్రూప్ ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అలాంటి ట్రూపులు ఎక్కడా వారం 10 రోజుల కన్నా ఉండవు సార్. ఉంటే మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు చిక్కులు ఉంటాయి. అందుకే వారు పోతామంటే మేము అడ్డు చెప్పం అన్నాడు చందూలాల్. ఆ లీడర్ పేరు తెలుసా
ఆతృతగా అడిగాడు రఘు. అలా ప్రశ్నించడం తులసీరామ్కి నచ్చలేదు. అయినా ప్రశ్నించడం జరిగిపోయింది. చందూలాల్ వైపు చూశాడు జవాబు కోసం. చందూలాల్కి అనుమానం వేసింది. ప్రమాదం వచ్చేలా ఉందని గ్రహించాడు. వాళ్ళ వివరాలు తెలియవు సార్, మేము అడగం. వాళ్ళు చెప్పరు. అలాంటి ట్రూపులు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వెరైటీ కోసమని వారం రోజులు ఉండనిస్తాం. ఎక్కడికి వెళ్ళేది వారు చెప్పరు. మాకు అనవసరం కాబట్టి మేము అడగం అన్నాడు. నిరాశతో లేచారిద్దరు. కారు తిరుగుముఖం పట్టింది. మీ ఆలుమగల్ని కలపాలని ప్రయత్నించాను, ఫలితం దక్కలేదు. శ్రమ ఇచ్చినందుకు క్షమించండి సార్ బాధపడ్డాడు తులసీరామ్ కారు డ్రైవ్ చేస్తూ. ఆమె మరలా ఉత్తరం రాస్తుందంటారా అడిగాడు రఘు చిన్నపిల్లవానిలా. మీరింత అమాయకులు అనుకోలేదు సార్. ఉత్తరం రాసి పోస్ట్ చేసే అవకాశం ఆమెకు దొరకనిస్తారా? అలా ప్రయత్నించి ఆమె చాలాసార్లు దొరికిపోయారట. అందుకే నా చేత రాయించారు. ఇదివరలో 4-5గురితో చెప్పారట. కానీ వారు మీకు రాశారో లేదో తెలీదు. లేదు సార్, ఇంతవరకు ఆమె ఉనికి తెలీదు. చనిపోయిందేమోనని భయపడ్డాను. చిన్నపిల్లవానిలా వలవలా ఏడ్చాడు రఘు. అధైర్యపడకండి సార్, ఆమె మరలా ఉత్తరం రాయిస్తారు. మిమ్మల్ని ఇద్దరినీ కలుపమని ఆ రఘురాముని ప్రార్థిస్తున్నా. రఘు భుజంపై చేయి వేసి అనునయించాడు తులసీరామ్. బరువైన హృదయంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు రఘు. ఏమ్మా, కిషోర్ బాబుకి కులాసాగా ఉందా? హాల్లోకి అడుగు పెడుతూ చెల్లెల్ని అడిగాడు రామనాథం గారు. ఆ ఏడుకొండలవాని దయవల్ల బతికి బయటపడ్డాడు అన్నారు సంతృప్తిగా. ఉదయం ఫోన్లో ఉషా చెప్పింది, ఒకసారి వచ్చి చూసిపోదామని వచ్చాను అంటూ సోఫాలో ఆసీనులయ్యారు. వాడు అమ్మ అమ్మ అని ఒకటే ఏడుపు. ఏమైనా తేగలం కానీ అమ్మని ఎలా తేగలం చెప్పు, నిట్టూర్చారు అనసూయమ్మ. అవును, నీకు కోడలు అవసరం లేకపోయినా, రఘుకి భార్య అక్కర్లేకపోయినా ఆ పసివాడికి తల్లి కావాలి. ఎత్తుకొని లాలించి బుజ్జగించే అమ్మ కావాలి. ఉపోద్ఘాతం మొదలుపెట్టారు రఘురామం గారు. ఆ అన్నయ్య చెప్పుదలుచుకున్నది ఏమిటో తనకు తెలుసు. ఆ విషయం తనయుని దగ్గర ఎత్తలేదు. వాడిని చూస్తే కడుపు చెరువైపోతుంది. వాడెప్పుడూ రేణు ఫోటోని చూస్తూ ఉండిపోతాడు. అన్నయ్య మాటల్ని వినిపించుకోనట్లుగా లేచి నిలబడి, ఉండన్నయ్యా, వెంకాయమ్మ గారితో కాఫీ తెమ్మని చెప్పి వస్తా అన్నారు. కాఫీ వద్దమ్మా, ఇప్పుడే భోజనం చేసి వస్తున్నా. చెల్లెల్ని ఆపారు రామనాథం గారు. తిరిగి సోఫాలో కూర్చోక తప్పలేదు ఆమెకు. మొన్న మీ వదిన చెప్పిందనుకుంటా, రఘుబాబుని అడిగి చూసావా అడిగారు. ఆమె మొహం వివర్ణమైంది. పెళ్లి విషయం ఎత్తితే వాడంతెత్తున లేస్తున్నాడన్నయ్య. రేణు లేని లోటుని మరే పిల్ల తీర్చలేదని నా నమ్మకం ఖండితంగా చెప్పారు. తననితో పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ తేలేదు. అంత ధైర్యం లేదు. ఆడపిల్ల గలవాణ్ణి అన్నయ్యని తిరస్కరించినా దూషించినా పడాలి. మనం చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం. దాని దురదృష్టం కొద్దీ అప్పుడు అలా జరిగింది. ఇప్పుడైనా అడగదలుచుకోలేదు. మీరు పడుతున్న అవస్థలు చూసి అడుగుతున్నాం. రఘుబాబుని అడిగి చెప్తానన్నావట. నీ నిర్ణయం అప్పుడే మీ వదినతో చెప్పి ఉండాల్సింది. అమ్మ చనిపోతూ దాని చేతిని నీ చేతిలో వేయించుకుంది. జ్ఞాపకం తెచ్చుకో. పౌరుషంగా దిగ్గున లేచారు రామనాథం గారు. అది కాదన్నయ్యా, ఏదో చెప్పబోతుండగా చికాగ్గా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు రామనాథం గారు. వారి సంభాషణంతా పక్కగా నిలబడి వింది వెంకాయమ్మ. ఆయన బయటకు వెళ్ళాక హాల్లోకి ప్రవేశించింది. అమ్మగారు, నాకు తోచింది చెబుతా, విని ఆలోచించండి అంది. చెప్పమన్నట్టు చూశారు అనసూయమ్మ. మీరు చూస్తే పెద్ద అయిపోయారు. అనునిత్యం అనారోగ్యంతో బాధపడుతున్నారు. రఘుబాబుకి తోడు, కిషోర్కి తల్లి, ఈ ఇంటికి ఇల్లాలు చాలా అవసరం. భార్య మీదున్న మమకారం కొద్దీ ఆమెను మరువలేక పిచ్చివాడవుతున్నాడు రఘుబాబు. భార్య పోయిన నెల్లాళ్ళకే మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్న వారు ఎంతమంది లేరు? భార్య పోయిన వాళ్ళంతా రఘుబాబులా మనసు పాడు చేసుకుంటున్నారా? మళ్ళీ సంసార బంధంలో చిక్కుకుంటే మామూలు మనిషి అవుతాడని నా నమ్మకం. పూర్వస్మృతుల నుండి విముక్తుడవుతాడు. ఇలా ఆయన ఏకాంతంగా గడిపినంత కాలము వారికి మనశ్శాంతి, ఈ ఇంటికి ప్రశాంతి ఉండదమ్మా. ఓసారి బాగా ఆలోచించండి. ఉషమ్మనే చేసుకోమని నేను అనడం లేదు. వారికి భార్య అవసరం లేకపోయినా ఇంటికి ఇల్లాలు కావాలమ్మా. వెంకాయమ్మ మాటలు సబబుగానే తోచాయి అనసూయమ్మకి. విషయం తనకు తెలియంది కాదు. రఘుబాబుని మళ్ళీ పెళ్లికి ఒప్పించడమే పెద్ద సమస్య. ఎలాగైనా అతని చేత అనిపింప చేయాలని నిశ్చయించుకున్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. కిషోర్ని ఎత్తుకుని మేడ దిగి వచ్చింది ఉష. అత్తయ్య, నాన్నగారు వచ్చినట్టున్నారు అంది. ఉషను పరీక్షగా చూశారు అనసూయమ్మ. ఆణిముత్యంలా అగుపించింది.
కిషోర్ ఆమె చెంపల్ని రాస్తూ అంటుకొని పోయాడు. ముద్దు పెట్టుకుంటున్నాడు. ఉషా తన కోడలై ఇలా మనవడితో ఈ ఇంట్లో తిరుగాడుతూ ఉంటే ఎంత బావుణ్ణు అనుకున్నారు. అవునమ్మా, ఏదో పని మీద ఇటు వచ్చాడట, చూసి పోదామని ఇక్కడికొచ్చి వెళ్ళాడు అన్నారు. ఎప్పటిలా ఉదయం కూడా కాఫీ తీసుకొని బావగదిలోకి వెళ్ళింది ఉష. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని రేణు ఫోటోని చూస్తున్నాడు రఘు. కాఫీ తెచ్చా? టీపాయ్ మీద కాఫీ ఉంచి వెనక్కి తిరిగింది ఉష. రఘు వెనక్కి తిరిగి ఉషా పిలిచాడు. బావకి ఎదురుపడే అవకాశాన్ని బాగా తగ్గించుకుని ఆ ఇంట్లో మసులుతోంది. ఉష ఎదురుపడిన ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోరు. తప్పనిసరి అయితే ఆ మాటలు చాలా పొడిగా ఉంటాయి, సంభాషణలు పొట్టిగా ఉంటాయి. బావ తనను పిలవడంతో ఆశ్చర్యపోయింది ఉష. వెనక్కి తిరగకుండా, అడుగు ముందుకు వేయకుండా గుమ్మంలో నిలబడిపోయింది. ఉషా మళ్ళీ పిలిచాడు రఘు. ఉష వెనక్కి 2 అడుగులు వేసి ఆగింది. అలా కూర్చో, కుర్చీ చూపించాడు. కూర్చుంది. అతను కాఫీ తాగుతుంటే గదిలో గోడకున్న చిత్రపటాలను, పెయింట్స్ అన్నీ చూస్తూ ఉండిపోయింది ఉష. కాఫీ పూర్తి చేసి ఉషా అని మరలా పిలిచాడు అతను. చెప్పు బావా అంది ఆయిల్ పెయింట్స్ వైపే చూస్తూ. గోడకి 2 ఆయిల్ పెయింట్స్ సీనరీస్ ఉన్నాయి. ఒంటరి ఎడారిలో ఒంటరిగా ఒంటి మీద ప్రయాణం. రెండోది క్షితిజంలో సూర్యోదయం. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇటు చూడు నా కళ్ళల్లోకి అన్నాడు రఘు. అతని మాటలకు ఉలిక్కి పడింది ఉష. భయంగా అతని వైపు తిరిగింది. అతని కళ్ళల్లోకి చూసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ అభ్యర్థనకు ఆశ్చర్యపోయింది. అలా అడుగుతాడని తానెప్పుడూ ఊహించలేదు. మరుక్షణంలో తల వంచుకుంది. జవాబు చెప్పలేదు. చెప్పు. ఆ పూట అతను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు ఆమెకి. తల ఎత్తకుండానే ఇష్టం లేదన్నట్టుగా అడ్డంగా తల ఊపింది. ఆమె మాట్లాడలేదు. ఆమె చుబుకం పట్టుకొని పైకెత్తాడు రఘు. ఆమె కంటి వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. లేదు బావా, నాకు ఆ ఉద్దేశం లేదు. ఆమె గొంతు జీరబోయింది. ఆశ్చర్యపోవడం రఘువంతైంది. పోనీ మీ అమ్మకి నాన్నకి ఇష్టమేనా? అందుకేగా వాళ్ళు నిన్నిక్కడికి పంపింది. ఆవేశపడ్డాడు. వాళ్ళు అందుకే పంపారంటావా బావా? అమాయకంగా అతి నెమ్మదిగా అడిగింది. అతనిలో ఆవేశం తగ్గలేదు. కాకపోతే ఎందుకు? రేణు చచ్చిపోయిందని మీ అందరి అభిప్రాయం. వగలు కురిపించి వయ్యారం వలకబోసి ఆకర్షించేలా చేసుకోమని నిన్ను పంపారు, అవునా? అభిప్రాయానికి విలవిల్లాడింది ఉష. కాదు బావా, ముమ్మాటికి కాదు. నా పేరెంట్స్ అభిప్రాయం ఏమిటో నాకు తెలియదు. నేను ఆ ఉద్దేశంతో రాలేదు బావా. నా మాట నమ్ము. మనవణ్ణి అత్తయ్య సాకలేకపోతోందని, సాయంగా ఉండమని అమ్మా నాన్న అంటే ఇష్టం లేకపోయినా వచ్చా. అంతేగాని నీవనుకున్నట్లుగా నిన్ను ఆకర్షింపజేసుకోవడానికి కాదు. నా మాట నమ్ము. లేదు, అందుకే వచ్చావు అని అతను దృఢంగా మరోసారి అనడంతో రోషం ముంచుకొచ్చింది ఉషకి. బావ అటు చూడు, ఆ 2 పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. గోడవైపు చూపింది ఉష. రోజూ చూస్తున్నవైనా మరోసారి చూశాడు రఘుబాబు. ఆ బాటసారి ఒంటరిగా ఒంటి మీద ప్రయాణం చేస్తున్నాడు ఎడారిలో. అమితమైన దాహంతో ముందు కనబడే ఒయాసిస్ వైపు వెళ్తున్నాడు. ఒకప్పుడు సస్యశ్యామలమై ఉండిన మైదానాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల భయంకరమైన అనంతమైన ఎడారిగా మారిపోయాయి. నా బతుకు కూడా అంతే అయింది బావా. ఒకప్పుడు నిన్ను అమితంగా ప్రేమించాను. నీ సాక్షాత్కారం కోసం పరితపించేదాన్ని. నీతో కలకాలం కలిసి జీవించాలని ఉవ్విళ్ళూరేదాన్ని. కలలు కనేదాన్ని. ఆ కలల్లో నీ సాన్నిహిత్యంలో పరవశించి నర్తించేదాన్ని. కానీ ఏవో దుష్టశక్తులు నాలో ప్రవేశించాయి. నందనవనం లాంటి నా జీవితం భయంకరమైన ఎడారిలా మారిపోయింది. విధి వక్రించి అమానుషంగా నీ భార్యను నీకు దూరం చేసింది. ఎప్పటికైనా తిరిగి వస్తుందనే ఆశతో ఎదురుతెన్నులు చూస్తూ గడియొక యుగంలో గడుపుతున్నావు. అమితమైన దాహంతో ఒయాసిస్ వైపు పయనించే బాటసారి లాంటిది నీ జీవితం అని ఆగింది. అవాక్కయ్య ఆ మాటలు వింటున్నాడు రఘు. ఆమె మరలా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ రెండోది చూడు బావా, క్షితిజంలో సూర్యోదయం. భూమి ఆకాశాలు కలిసి ఉండొచ్చు అనుకో అంది నానుస్తూ అంది. ఉన్నాయి అన్న ఇంట్యూషన్తో వాటు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది ఆ దృశ్యం. అదంతా వట్టి భ్రమ అని తెలిసి కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నాం. భూమి ఆకాశాలు ఎక్కడ ఎన్నడూ కలుసుకోవని నిరూపిస్తూ ఆ కర్మసాక్షి తన కాంతి పుంజాన్ని వెదజల్లుతూ మన అజ్ఞాన చీకట్లను పారదోలుతున్నారు. అయినా తిరిగి భ్రమలో పడుతున్నాం.
మనలో ఒకరు భూమి, ఇంకొకరు ఆకాశం. ఆ రెండిటి సంగమం ఎంత సంభవమో మనిద్దరి కలయిక కూడా అంతే బావా. మన పెద్దలు మనల్ని కలపాలని, కలుపుగలమని భ్రమిస్తున్నారంతే. అంతే బావా. ఆమెలో నిరాశ నిస్పృహలు పెళ్ళుబికాయి. ఆమె స్వరం గద్గదమైంది. మొహం స్వేద బిందువుల్లో నిండిపోయింది. తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు రఘు. ఆ తర్వాత పశ్చాత్తాపం పొందాడు. అయితే నీకు ఆ ఉద్దేశం లేదా? అతి నెమ్మదిగా అడిగాడు. లేదు బావా, కలలో కూడా నిన్ను నా చెలికానిగా ఊహించుకోలేను. ఇప్పటి నా పరిస్థితి వేరు. నీ పాదాల సాక్షిగా చెప్తున్నా. ఏడుపు దిగమింగుకుంటూ అతని పాదాల మీద వాలింది. ఆమెను లేవనెత్తాడు రఘు. కళ్ళను పైడిచెంగుతో తుడుచుకుంది. ఉషా పిలిచాడు వాత్సల్యంగా. చెప్పు బావా, నిర్మలంగా అంది. తమ పిల్లల భవిష్యత్తు గురించే తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురు జీవితం స్థిరపడాలని, సుఖపడాలని నీ తల్లిదండ్రులు ఆశించడంలో ఆశ్చర్యం లేదు. తన కొడుకుని ఏకాకిని చేసి పోవాల్సి వస్తుందేమో అని మా అమ్మ బెంగతో మంచం పట్టింది. ఈ స్థితిలో పెద్దలు మనిద్దరికీ వివాహం జరిపించాలని ప్రయత్నిస్తున్నారు. అవునా? అవును బావా. వారి ఆశాసౌధ నిర్మాణం పూర్తి కానీయకూడదు. నిర్మాణం పూర్తయి ఆ సౌధం ఒక్కసారి నేల కూలితే ఆ షాక్కి వారు తట్టుకోలేరు. అందుకని దయచేసి మీ ఇంటికి వెళ్ళు, నన్ను అపార్థం చేసుకోకు ప్లీజ్, బ్రతిమిలాడాడు. అలాగే బావా, తప్పకుండా వెళ్తా. బాబుకి నయమైన వెంటనే పోతా. జీవితంలో ఇంకెప్పుడు నీకెదురు పడను. బొటబొటా కారే కన్నీరుతో నిష్క్రమించింది ఉష. ఆమె మనసు నొప్పించినందుకు బాధపడ్డాడు రఘు. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళబోతుంటే వెంకాయమ్మ ద్వారా కబురు పంపారు అనసూయమ్మ. రఘు తల్లి గదిలోకి వెళ్ళి, ఏమ్మా పిలిచావట అడిగాడు. అవును బాబు, కిషోర్కి నయం కాగానే దర్శనానికి పంపుతానని ఆ ఏడుకొండల వానికి మొక్కుకున్నా. వాడు తేరుకున్నాడు. ఆ మొక్కు తీర్చాలి. అలాగేనమ్మా, తప్పకుండా తీరుద్దాం. మొక్కుబడులు ఆలస్యం చేయకూడదు బాబు, వెంటనే తీర్చాలి. వెనక వేస్తే భగవంతుడు పరీక్షిస్తాడు. 4 రోజులు సెలవు పెట్టి బాబు, తొందర చేశారు. ఇదివరలో ఒకసారికి వాడికి జ్వరం వస్తే రేణు ఇలాగే మొక్కుకుందమ్మా. మేమిరువురం వెళ్ళి మొక్కు తీర్చాలనుకున్నాం. చూసావా, ఆ మొక్కు అలా ఉండిపోబట్టే భగవంతుడు మళ్ళీ పరీక్ష పెట్టాడు. ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడైనా ఆలస్యం చేయకు బాబు, విలవిల్లాడింది తల్లి. వాడి తల్లి కూడా ఉండాలి కదమ్మా. వాడికంత అదృష్టం లేదు బాబు. ఆ తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో. అమ్మా, గట్టిగా బాధగా అన్నాడు రఘు. అది కాదురా నేను అనేది. రేణు ఎప్పుడు వస్తుంది? అసలు రాగలదంటావా? మళ్ళీ మన ఇల్లు కలకళ్ళాడుతుందంటావా? అడిగారు ఓదార్పుగా. తప్పకుండా వస్తుందమ్మా. రేణు వచ్చాకే వాడి మొక్కు తీరుస్తాం. దయచేసి ఈ విషయం మరోసారి ప్రస్తావించకమ్మా. ఆ భగవంతుని మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆమె తప్పకుండా వస్తుంది. అబ్బాయిని స్వయంగా తీసుకెళ్ళి దైవదర్శనం చేయిస్తుంది. అదే బాబు నేను కోరుకునేది. మౌనముద్ర చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీ కొడుకు ఆగడాలతో వేగలేకపోతున్నా. ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటోంది. వెళ్తానంటోందా? సాలోచనగా అడిగాడు. పెళ్ళి కాని పరాయి పిల్ల ఇంట్లో ఎంతకాలం ఉంచుతారు బాబు? అలా ఉంచుకోవడం మనకే మంచిది కాదు. కిషోర్కి సులువుగా ఉండే వరకు ఉంటానంది. వాడు కులాసాగా ఉన్నాడు. వెళ్తానంటోంది. పోనీ ఉండమనలేకపోయావా? చెప్పాను కదా బాబు, పెళ్ళి కాని పరాయి పిల్లని ఇంట్లో ఉంచడం వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అది ఉంటే నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. మరోసారి అడిగి చూస్తా. అయినా ఎంతకాలమని ఉంచుకుంటాం? మరి నే వస్తానమ్మా అంటూ కంపెనీకి బయలుదేరాడు రఘు.